ఈ బ్రహ్మ విద్యని అనుష్ఠానం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న నిబద్ధత గల ప్రతి సదస్యుడికి, ప్రతి సాధకుడికి స్వాగతం, పునర్స్వాగతం. మనం శివ సాక్షాత్కారం మేకింగ్ కాంటాక్ట్ అనే గ్రంథాన్ని శ్రీరాముడు ఆసుధారగా ఉపదేశించిన ఉపదేశామృతాన్ని, ఆ శబ్ద బ్రహ్మములని మనం శ్రవణం చేసి దానిలోని అంతరార్థాన్ని గ్రహించి దాన్ని అనుష్ఠానాన్ని గావించుకుని మన ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకుని హృదయాంతరంగంలో కొలువైన మహాశివుణ్ణి మస్తిష్కంలోకి స్వాగతించి మస్తిష్క కణజాలాల సముదాయంలో ఆ మహాశివుణ్ణి ప్రతిష్ఠితం చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. శివ సాక్షాత్కారం అంటే హృదయాంతరంగంలో అత్యంత గోప్యంగా కొలువై ఉన్న మహాశివుడు మస్తిష్క కణజాలాల సమూహంలోకి ప్రవేశించి ప్రతిష్ఠితమవ్వటం. సో ఆ దిశగానే కొన్ని అడుగులు ముందుకేసాం. మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నాన్ని గావిస్తున్నాం. నేను ఇదివరకే మీకు విన్నవించుకున్నట్లుగా ఈ గ్రంథంలో ఉపదేశించబడిన ప్రవచనాన్ని వినటం కోసమే నేను పుట్టాను, వినటం కోసమే ఇన్నేళ్ళు నేను జీవించాను, వినటం కోసమే ఇన్ని జన్మలు నేను నిరీక్షిస్తున్నాను. ఒకవేళ ఈ జన్మలో శ్రీరాముడు మహాశివుడి గురించి ఉపదేశించిన సారభూతమైన అంశాలన్నిటినీ సుసంపన్నం చేసుకోగలిగితే వెంటనే నాలో ఆత్మ సాక్షాత్కారం లేదా శివ సాక్షాత్కారం జరుగుతుందని, ఒక్కసారి మహాశివుడు ఆవిష్కరింపబడటం అనేది కానీ జరిగితే అక్కడి నుంచి మన జన్మను నిర్వహించే బాధ్యత వారే తీసుకుంటారని, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి దోహదపడే ప్రతి అడుగుని వారే వేస్తారని, మనకి మార్గదర్శిగా ఉంటారని, మనకి ఎలా అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో నావిగేషన్ వచ్చిందో మన పుట్టినింటికి నావిగేట్ చేయగలిగే ఒక అద్భుతమైన మార్గదర్శిగా అతడు పరిణమిస్తాడని, సరిగ్గా శివ సాక్షాత్కారం జరిగిన తర్వాతే జన్మకి సార్థకత లభిస్తుందని, ధర్మబద్ధమైన జీవితం మొదలవుతుందని మీ అందరికీ ఇదివరకే వినయపూర్వకంగా తెలియచేసుకోవడం జరిగింది. కాబట్టి అత్యంత శ్రద్ధతో, అత్యంత గౌరవాస్పదమైన భావుకతతో ప్రతి శ్లోకాన్ని, ఆ శివుడికి సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా అనుష్ఠానం చేసుకోవాల్సిందిగా సాధకులకి విజ్ఞప్తి. అంటే ప్రతి శబ్దం ఒడిసి పట్టుకోవాలి, అంత జాగ్రత్తగా, అంత విలువైంది ఈ గ్రంథం. మీరు చూసుంటారు, ఒక దశాబ్ద కాలంగా, పుష్కర కాలంగా నాతో ప్రయాణం చేస్తున్న వారికి ఎన్నోసార్లు ఈ గ్రంథం చెప్పినా ఒక్కొక్క భావుకత ఒక్కొక్కసారి చెప్పడం జరుగుతుంది. చెప్పిన భావుకత మళ్ళీ చెప్పలా. సో అంత లోతైన గ్రంథం ఇది. సో దీని నిగూఢమైన తత్వాన్ని తెలుసుకుని గంభీరమైన దర్శనాన్ని ఆవిష్కరించుకుంటారేమో అని తీయందనాల తలంపుతో స్వాగతం. మరొక్కసారి మీ అందరికీ శుభస్వాగతం. యు వెల్కమ్. The soul is after controversy, change. సో ఈ ప్రకరణం యొక్క శీర్షిక ద సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ, చేంజ్. ద సోల్ ఈజ్ ఆఫ్టర్, సోల్ ఈజ్ ఆఫ్టర్ అంటే తర్వాత అని కాదు సుమో, సోల్ వెంట పడుతుందని. ద సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ అండ్ చేంజ్ అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న మహాశివుడి యొక్క ఆలోచన సంవిధానం వేరు, ఆయన లక్ష్యం వేరు, ఆయన పని చేసే విధానం వేరు. మానవుడి యొక్క లక్ష్యం వేరు, మానవుడి యొక్క పని చేసే విధానం వేరు, మానవుడి యొక్క ఆలోచన సంవిధానం వేరు. అది గుర్తుపెట్టుకోండి. ఏంటి, మానవుడిలో ఉన్న మహాశివుడి యొక్క లక్ష్యం వేరు, ఆయన పనిచేసే విధానం వేరు, ఆయన ఆలోచన సంవిధానం వేరు. అలాగే మహాశివుడిని కలిగి ఉన్న మానవుడి యొక్క ఆలోచన సంవిధానం
లక్ష్యం వేరువేరు. మానవుడు ఎలాగో అలాగా కాస్త ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, మన ఎవరిని ఒక మాట అనకుండా, మన ఎవరు ఒక మాట అనకుండా, అవసరమైతే ఆత్మని, సత్యాన్ని, పరమాత్మని హత్య చేసేసి మనం మాత్రం సమాజంలో మంచోడు అని అనిపించుకుంటే చాలు అన్నది మనిషి లక్ష్యం. ఏది రైట్ ఏది రాంగ్ అనేది తర్వాత జడ్జి చేయొచ్చు, కానీ ముందు ఈ ప్రాథమిక దశలో మీకు ఒక్కటి మాత్రం అర్థం అవ్వాలి. మన హృదయాంతరంగంలో సజీవంగా కొలువై ఉన్న మహాశివుడి యొక్క లక్ష్యం వేరు, ఆయన పరుగు వేరు, ఆయన ఆలోచన సంవిధానం వేరు, ఆయన పనిచేసే విధానం కూడా చాలా వేరుగా ఉంటుంది అంటూ సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ కన్నా ముందు సోల్ ఈజ్ ఆఫ్టర్ చేంజ్ అనేది తీసుకోండి. సోల్ ఈజ్ ఆఫ్టర్ చేంజ్. మీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుడు అనునిత్యం పరివర్తన కోసం ప్రాకులాడుతూ ఉంటాడు, అనునిత్యం మార్పు కోసం ప్రాకులాడుతుంటాడు, అనునిత్యం సంస్కరణ కోసం ప్రాకులాడుతుంటాడు, అనునిత్యం ఆధ్యాత్మికతలో ఉత్తీర్ణతని పొందటానికి ప్రాకులాడుతుంటాడు, అనునిత్యం ఏ లక్ష్యం కోసం మనం జన్మ తీసుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నిస్తాడు. సో జన్మాంతరాల్లో మనం ఎంతసేపు మానవత్వానికి సంబంధించిన లక్ష్యాలు, మానవత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలతో జీవించేశాం. ఆ జీవన విధానంలో మార్పు తేవడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారంట. Am I clear? సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ అంటే అందరితో గొడవలు పెట్టుకోవటం అని కాదు, అందరితో గొడవలు పెట్టుకోవటం కాదు, మాట్లాడితే అందరితో గొడవలు పెట్టేసుకుని అనుభవిస్తున్నాను సార్. సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ. సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ అంటే తాను ఏ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకుని భూతలానికి విచ్చేసిందో ఆ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకునే దశలో రాజీ పడని ధోరణి. సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ అంటే మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న మహాశివుడు ఏ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకుని భూతలానికి విచ్చేశారో ఆ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకునే తరుణంలో రాజీ పడని ధోరణి. వాళ్ళ అవసరమైతే విరోధిస్తాడు, విభేదిస్తాడు, తిరగబడతాడు, శౌర్యంతో పోరాడతాడు తప్ప తను సత్యం విషయంలో, ఆధ్యాత్మిక లక్ష్యం విషయంలో రాజీ పడని యోధుడు. అది సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ చేంజ్. మరొకసారి చెప్తున్నా, ఈ ప్రకరణం యొక్క శీర్షిక మహాశివుడి యొక్క సమగ్రమైన అవగాహనను మనకు కలగజేస్తుంది. మన హృదయాంతరంగంలో సజీవంగా కొలువై ఉన్న మహాశివుడు సజీవంగా ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? సజీవంగా ఉన్నాడా? సజీవంగా కొలువై ఉన్న మహాశివుడు అనునిత్యం సంస్కరణ కోసమే ప్రాకులాడుతుంటాడు. చేంజ్ అన్నప్పుడు అక్కడ సంస్కరణ కోసం, అనునిత్యం పరివర్తన కోసమే పరితపిస్తుంటాడు, అనునిత్యం మార్పునే స్వాగతిస్తూ ఉంటాడు. జన్మాంతరాల్లో మానవుడు కేవలం భౌతిక లక్ష్యాలకే సరిపెట్టుకుంటూ ఉంటే ఈ జన్మలోనైనా ఆ పరిస్థితి తప్పాలి, ఈ జన్మలోనైనా ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడాలి అన్న ఓ తీయందనాల తలంపుతో, వెనుతీయని పట్టుదలతో ఆయన కొనసాగుతాడు అంటూ సోల్ ఈజ్ ఆఫ్టర్ కాంట్రవర్సీ అంటే మన హృదయాంతరంగంలో సజీవంగా కొలువై ఉన్న మహాశివుడు మనం ఏ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకుని భూతలానికి విచ్చేసామో ఆ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేదాకా నెరవేర్చుకునే విషయంలో రాజీ పడడు, నెరవేర్చుకునే విషయంలో రాజీ పడడు. అవసరమైతే ఆ రాజీ పడకుండా ఎంత ఎత్తుకైనా వెళ్ళి యుద్ధం చేస్తాడు, ఎంత లోతులకైనా వెళ్ళి యుద్ధం చేస్తాడు. ఆ రాజీ పడని ధోరణి ఒక్కోసారి విభేదించాల్సి వస్తే విభేదిస్తాడు, ఒక్కోసారి ఎదిరించాల్సి వస్తే ఎదిరిస్తాడు, ఒక్కోసారి విరోధించాల్సి వస్తే విరోధిస్తాడు అనేది ఈ ప్రకరణం యొక్క శీర్షిక. ఓకేనా?
రైట్. నెక్స్ట్. The soul is after controversy change. Now, before we go into this, this is a preface to this work, a culture. This is the Western culture that we are meeting in the midst of today. There is a Southern culture, an Eastern culture, and Northern culture. And these cultures are what make the earth beautiful, because the earth should be viewed as a garden and not a garden of same flowers, because the sameness is equal to stagnation, but rather the earth represents a paradise in which dotted around its land masses are cultural brains. Cultural means the physical generation of a socially agreeable tribe, that the fundamental laws of that tribe are: number 1, their spiritual laws in recognizing the divine in their environment, and number 2, the laws of the tribe, which recognize a hierarchy, demands cohesiveness for the survival of the culture, religion, and law. These allow then for a soul to come into a tribe whose whole culture is 350 degrees opposite the Western culture, and which would seen by an arrogance of science as ignorant and backward. సో ఈ పారాగ్రాఫ్ని మనం చూసుకుంటే, సోల్ ఈజ్ ఆఫ్టర్ చేంజ్ అన్నప్పుడు ఆత్మ చైతన్యం పరివర్తన కోసమే పరితపిస్తూ ఉంటుందన్నప్పుడు తాను జన్మల్ని ఎంచుకునేటప్పుడు కూడా ఆ అంశం వర్తిస్తుంది. అంటే కిందిటిసారి తాను ఎలాంటి జన్మలు తీసుకుందో, ఎక్కడ జన్మ తీసుకుందో అక్కడే మళ్ళీ ఈసారి కూడా జన్మ తీసుకోవాలన్న మోహం ఆత్మ చైతన్యానికి వర్తించదు. కిందిటిసారి తను ఒక రాజుగా పుట్టిందనుకో, ఈసారి కూడా రాజుగా పుడదాం అనేది తనకు అనిపించదు. ఈసారి నిరుపేదగా పుట్టి ఆ దృక్కోణంలోంచి సత్యాన్ని దర్శిస్తే ఎలాంటి ప్రజ్ఞని సుసంపన్నం చేసుకోవచ్చు అన్న చందంగా అక్కడి నుంచి ఆత్మ చైతన్యం మానవుడిగా రావాలని నిశ్చయించుకున్నప్పటి నుంచి మార్పు కోసమే పరితపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు పుట్టిన చోటే పుట్టాలని ఆత్మ చైతన్యం పెద్దగా వాంఛించదు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. But why would a soul leave the paradise of science and technology and choose a lineage, a tribe in which is utterly devout to the spiritual? Why would they leave behind white skin, blue eyes, blonde hair, red hair, black eyes, brown bodies, and go and become black bodies? Because the soul is endeavoring, like a dutiful scribe that it is, to record its journey in the form of reforming the past into a body. And what we are actually saying here is, we are talking about the urges of the soul, which is the memory of spirit breaking through. And it is a war that ensues. This war can go on through the rest of the one's entire life. And who is battling? This battle creates manic depressive people. It indeed creates depressive people. It creates unhappy people. It creates impatient, angry, short-fused people. Does that sound familiar? Because in the hour of soul and its birth, it is contradictory to what the mindset of the human that is occupying has become. Now is its hour to make itself known. So now the birthing of the soul can be as dramatic as the birthing of a body. మహాశివుడు ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకుని భూతలానికి విచ్చేశాడు. తాను ఎంచుకున్న దేహం పసిప్రాయంలో ఉన్నప్పుడు మహాశివుడు నిజ దివ్య స్పృహలో ఉన్నప్పటికీ మహాశివుడి యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చడానికి దోహదపడే శక్తి సామర్థ్యం ఆ శరీరంలో ఉండదు. మహాశివుడి యొక్క ఆజ్ఞల్ని శిరసా వహించగలిగే శక్తి కూడా ఆ శరీరంలో ఉండదు. మహాశివుడి యొక్క ఆజ్ఞల్ని శిరసా వహించే శక్తి కూడా ఉండదు. తర్వాత బాల్యం నుండి యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు కావాలనే వ్యూహాత్మకంగానే ఆత్మ చైతన్యం తన్ని తాను ఉపసంహరించుకుంటుంది. అంటే పూర్తిగా శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవటం కాదు, కానీ ఒక రకంగా నిద్రాణమైన స్థితిలోకి ప్రవేశిస్తుంది.
సో మళ్ళీ ఆత్మ చైతన్యం ఇంచుమించు ఆ శరీరధారుడు 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు 38 సంవత్సరాలు ప్రాయంలోకి వచ్చేటప్పటికి తన ఆధ్యాత్మిక లక్ష్యాలను నెరవేర్చే దిశగా తాను ఉత్తేజితమై ఆ శరీరధారుణ్ణి ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే నౌ ది బర్తింగ్ ఆఫ్ ది సోల్ కెన్ బి యాజ్ డ్రామాటిక్ యాజ్ బర్తింగ్ ఆఫ్ ది బాడీ. అప్పటికి దేహధారికి వయసు ఎంత వచ్చింది? 35. పెళ్ళి అయిందా? పిల్లలు ఎంతమంది? 2. పెద్దోడు చదువు, చిన్నదాని పెళ్ళి. ఆయన ఇంటికి వచ్చేస్తారు, ఆయనకి కాఫీ. ఈవిడ ఇంత హడావుడిలో ఉంది. ఈయన ఏం చేశాడు? 35 ఏళ్ళు నిరీక్షించాడు. ఇప్పుడు లేచి నా సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నా సంగతి ఏంటి? ఎవరు మీరు? నౌ ద బర్తింగ్ ఆఫ్ ది సోల్ కెన్ బి యాజ్ డ్రామాటిక్ యాజ్ ది బర్తింగ్ ఆఫ్ ఎ బాడీ. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఎంత ప్రసవ వేదన జరుగుతుంది, ఎన్ని నాటకీయమైన పరిణామాలు జరుగుతాయో అన్ని నాటకీయమైన పరిణామాలు అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒకదాని తర్వాత మరొకటి జరగాల్సిందే. అన్నీ అలాగే జరగాల్సిందే. జస్ట్ లైక్ దట్ బర్తింగ్ ఆఫ్ ది సోల్ అవ్వదని చెప్పారు. మనం వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ బర్తింగ్ ఆఫ్ ది ఎంబాడిమెంట్, వీఆర్ టాకింగ్ అబౌట్ బర్తింగ్ ఆఫ్ ది సోల్. దేహం పుట్టడం గురించి మాట్లాడుకోవట్లేదు మనం. దేహంలోంచి మహాశివుడు పుట్టడం ఒక అత్యంత అద్భుతమైన నాటకీయ పరిణామమే. ఏంటి? దేహంలోంచి మహాశివుడు పుట్టడం ఒక అత్యంత అద్భుతమైన నాటకీయ పరిణామమే. చాలా అనాయాసంగా సునాయాసంగా ఏం జరగదు, పెద్ద యుద్ధం జరుగుతుంది. ఓ తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అనేక ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక వరుస క్రమంలో జరుగుతుంటాయి. అలాగే తాను జన్మనిచ్చిన దేహంలోంచి తాను జన్మించడానికి మహాశివుడు అంత యుద్ధం చేయాల్సిందే, అన్ని పరిణామ క్రమాలని ఎదుర్కోవాల్సిందే. ఎందుకు? ఒకప్పుడైతే బ్రెయిన్లో ఏం లేదు. ఇప్పుడు బ్రెయిన్లో ఈఎంఐలు, మంత్లీ ఇన్స్టాల్మెంట్లు కట్టాలి. అప్పటికి వీడికి 2 పిల్లలు, భార్య, భర్త, మొత్తం ఇరుక్కోవాల్సిన రీతిలో ఇరుక్కుపోయాడు. బయటికి రావటానికి కూడా అవకాశం లేనంత దారుణంగా ఇరుక్కుపోయాడు. ఈ బాహ్యంలో గెలుపు కోసం ఈడి బ్రెయిన్ నిండా అప్పుడు భౌతికమైన అవసరాలు గెలవటం కోసం తాత్కాలికంగా అక్కడ పుట్టిన దేవుణ్ణో, అక్కడున్న మతాచారాలనో, అక్కడున్న ఆచార వ్యవహారాలనో పట్టుకొని దాంట్లో ఇరుక్కుపోయాడు. అంటే నా ఉద్దేశం ఏంటి? ఆర్థికపరమైన బాధ్యత, సమాజపరమైన బాధ్యత, ఆధ్యాత్మిక పరమైన అజ్ఞానం మొత్తం మస్తిష్కంలో ఉన్నాయి. ఆయన 38 ఇయర్స్కి లేచేటప్పటికి, ఆయన పడుకునేటప్పటికి ఇంత దరిద్రాలు లేవు వీడికి. ఆయన లేచేటప్పటికి బ్రెయిన్ అంతా క్లమ్జీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని అన్నిటిని అటాక్ చేయాలంటున్నారు. ఏమంటున్నా? ద బర్తింగ్ ఆఫ్ ది సోల్ హ్యాస్ టు బ్రేక్ త్రూ ద థిక్ మెంబ్రెయిన్ ఆఫ్ ది జెనెటిక్ హెరిటేజ్. ఆ దేహం ఏ వంశంలో పుట్టిందో, ఏ కులంలో పుట్టిందో, ఏ నాగరికతలో పుట్టిందో, వంశపారపర్యంగా ఆ దేహానికి ఎట్లాంటి బుద్ధులు సంక్రమిస్తాయో, ఎలాంటి గుణగణాలు వస్తాయో వాటన్నిటినీ అటాక్ చేసి వాటిని తీయాలి. తన భావుకత అభివ్యక్తీకరించాలంటే అవన్నీ తీయాల్సిందే. ఎలా అంటే, చిన్నప్పుడు పసిప్రాయంలో ఉన్నప్పుడు మహాశివుడు ఎవడా అని అరిచాడు. ఆయన ఈ పసిబిడ్డ ఎవడా అని అరవాలి అంటుంది. అన్నదేంటి, ఇది అంటుంది ఏంటి అంట. అర్థమవుతుందా? సో అలాగే ఇప్పుడు ఆ దేహదారి ఏ వంశంలో పుట్టాడో, ఏ మతంలో పుట్టాడో, ఏ కులంలో పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో, పారపర్యంగా అతడిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో వాటన్నిటినీ ఛేదించాలంటే ఎంత కష్టమో చూడండి. వాటన్నిటినీ దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిందంటే ఎక్కువసేపు ఆ వెసులుబాటు కలగటం కోసం సందర్భోచితంగా తీసుకోండి. ఇప్పుడున్న మీ తరుణంలో ఆ సందర్భం, ఆ వెసులుబాటు కలగ చేయటం కోసం కొంచెం ఎక్కువసేపు ధారణలో కూర్చోవాలి. ఒక 2-3 గంటలైనా కూర్చోవాలి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆయనకు ఆ వెసులుబాటు ఉంటుంది. కొంచెం ఒక 2-3 గంటలైనా ఆయనకి వెసులుబాటు కలిగించేటట్టుగా, తండ్రి నీ ఆపరేషన్కి
నేను సిద్ధంగా ఉన్నాను, అది ఏమేమి సంస్కరిస్తావో సంస్కరించుకోమని ఆయనకు అనుకూలంగా మనం కనీసం ఒక 2-3 గంటలు ఈ స్టేజ్లో, ఎందుకంటే 10-12 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా కనీసం ఒక 2-3 గంటలు కూర్చుంటే కాస్త వెసులుబాటుగా ఉంటుందనేది నేను గమనించిన విషయం మీతో పంచుకుంటున్నాను. The birthing of the soul has to break through the thick membrane of the genetic heritage. It has to break through the thick neural net programming that everyone calls attitude. అప్పటికే తన మీద తనకు ఒక దృక్పథం వచ్చేసింది, ఓ దృక్కోణం వచ్చేసింది. ఆ కులపరంగా కొన్ని వచ్చేసినాయి, తన మీద కొన్ని దృక్పథం, న్యూరల్ నెట్ ప్రోగ్రామింగ్ అంతా ఏర్పడిపోయింది. ముందు ఆ చెత్త అంతా తీయాలి ఆయన. అర్థమైందా? ఆ సంస్కరణ జరగాలి అక్కడ. The birthing of the soul has to break through the membranes of genetic heritage. పారపర్యంగా ఆ దేహం ఎవరికి పుట్టిందో ఆ పారపర్యంగా, వంశపారపర్యంగా కొన్ని గుణాలు వస్తాయి. వాటన్నిటిని కూడా తీయాల్సి వస్తుంది, వాటన్నిటిని కూడా అటాక్ చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇట్ హ్యాస్ టు బ్రేక్ త్రూ ద థిక్ న్యూరోనెట్ ప్రోగ్రామింగ్ దట్ ఎవ్రీవన్ కాల్స్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ని క్లీన్ చేయాలి. అండ్ సో ద సోల్ ఈజ్ బీయింగ్ థ్రస్ట్ అప్ త్రూ ది థిక్ లేయర్స్ ఆఫ్ genetic, environmental, neurological training. So far the body has owned its territory. ఇప్పటిదాకా శరీరం ఏం చేసింది? పట్టు సాధించేసింది. ఆత్మ చైతన్యం యొక్క మహాసామ్రాజ్యంలోకి దేహం గారు చొరబడిపోయి కబ్జా చేసి పట్టు బిగించేశాడు. తన మానసిక, మస్తిష్క, శారీరక క్షేత్రాల మీద, శివుని క్షేత్రాల మీద ఎవరు పట్టు సాధించేశాడు? మనిషి శరీరం. ఇలా కులాలు, మతాలు అన్నీ ఆక్యుపై చేసేసుకుని కూర్చున్నాయి. శరీరతత్వం, శివుని ఆయుధాలన్నీ ఎవరు వాడుకుంటున్నారు? శరీరతత్వం ఆడేసుకుంటుంది. ఆయన మహాసామ్రాజ్యంలో చొచ్చుకుపోయి వచ్చేసింది శరీరం. చూడండి, సో ఫార్ ద బాడీ హ్యాస్ ఓన్డ్ ఇట్స్ టెరిటరీ అండ్ ద సోల్ మస్ట్ బీ బోర్న్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దిస్ టెరిటోరియల్ ఓనర్షిప్. శత్రువు వచ్చి కబ్జా చేసేసాడు, స్వాతంత్రం లేదు. తన మహాసామ్రాజ్యం శత్రువుల హస్తగతం అయిపోయింది, శత్రువులు పరాధీనం అయిపోయింది. శత్రువులు హస్తగతం అయిపోతే అక్కడ మళ్ళీ మహాశివుడు సాంఖ్య శంఖారామాన్ని పూరించి తొడగొట్టి మీసం తిప్పి తన ఆధ్యాత్మిక లక్ష్యం దిశగా దూసుకెళ్ళిపోవాల్సిన యోధుడు అతడు. అలా ఉంది అక్కడ పరిస్థితి. Am I clear? So far the body has owned its territory and the soul must be born in the midst of this territorial ownership. And sometimes the soul, very rarely, is born in joy. దేహంలో ఉన్న ఆత్మ చైతన్యం తనని తాను ఆవిష్కరించుకోవటానికి తీవ్రమైన, మానవుడి దృక్కోణంలో చూస్తే తీవ్రమైన దుష్పరిణామాలు, కష్టాలు, వ్యతిరేకతలు వస్తుంటాయి. అలాంటి సందర్భంలోనే ఆత్మ చైతన్యం తాను జన్మ తీసుకుంటుంది. కానీ ఆ కష్టాలు, ఇబ్బందులు తల్లి పడుతున్న ప్రసవ వేదన లాంటిదే తప్ప అవి మన్ని శాశ్వతంగా ఇబ్బంది పెట్టడానికి కాదు, శాశ్వతంగా ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి. ప్రసవ వేదన మంచి జరుగుతుందిగా, గుర్తుపెట్టుకోండి. కానీ వెరీ రేర్లీ సోల్ ఈజ్ బోర్న్ ఇన్ జాయ్. చాలా కొంతను ఒక 2-3 చాలా తక్కువ సందర్భాల్లోనే ఆత్మ చైతన్యం ఆ మానవుడు నిత్య జీవితంలో ఆనందంగా ఉంటున్నప్పుడు కూడా జన్మించడం జరుగుతుంది. కానీ అది అరుదుగా జరుగుతుంది. ఎక్కువసార్లు సంక్షోభాలు, ఎక్కువసార్లు ఓ పెద్ద ఎదురీతల్లోనే తాను జన్మిస్తుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫెన్ బోర్న్ ఇన్ డెవాస్టేషన్. It is born in what we call the dark night of the soul. It is the soul's struggle. Dark night of the soul అని ఎందుకన్నారంటే ఆత్మ చైతన్యంకి ఎటు చూసిన అంధకారం కాబట్టి. ఏంటి? డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అని రాయండి సార్. ఇట్ ఈస్ ది డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ అని రాయండి. దాని పక్కన ఇట్ ఈస్ ది సోల్స్ స్ట్రగుల్ అని కూడా రాయండి. ప్రతి జన్మలో ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడు ఓ నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకునే భూతలంలోకి విచ్చేస్తాడు.
తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దోహదపడే ఆజ్ఞలని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆ ఆజ్ఞలని ఆ దేహదారి దేహం శిరసావహించాల్సి ఉంటుంది. కానీ ఆ దేహం పసిప్రాయంలో ఉన్నప్పుడు ఆ ఆజ్ఞల్ని శిరసావహించగలిగే శక్తి కొరవడుతుంది. ఆ దేహదారి యవ్వన ప్రాయంలోకి ప్రవేశించినప్పుడు మరో బిడ్డకి జన్మనివ్వటానికి దోహదపడే రసాయనిక ఉద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉత్తేజితం అవ్వటం వల్ల అందుకు వెసులుబాటు కల్పించే రీతిగా ఆత్మ చైతన్యం లేదా మహాశివుడు ఉద్దేశపూర్వకంగానే ఆత్మ చైతన్యం లేదా మహాశివుడు ఉద్దేశపూర్వకంగానే ఒక నిద్రాణమైన స్థితిలోకి ప్రవేశిస్తాడు. ఆ స్థితిని మానవుడి పరిభాషలో నిద్రతో సరిపోల్చవచ్చు. నెక్స్ట్ పేరా. కానీ ఎప్పుడైతే మహాశివుడు నిద్రావస్థలోకి ప్రవేశించాడో అప్పుడు ఆత్మ చైతన్యం యొక్క అత్యంత శక్తివంతమైన మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాలన్నీ పరాధీనమైపోతాయి. పూర్తి స్థాయిలో భౌతికత, మానవత్వం, మోహం, అసురుడి దర్శకత్వం మొదలైన వాటితో పూర్తి స్థాయిలో కలుషితమైపోయి ఉంటాయి. ఆ స్థితిని శివరాత్రిగానే అభివర్ణించవచ్చు, ఓ పీడ కలగానే అభివర్ణించవచ్చు. నిగూఢమైన మహాశివుడు గాఢాంధకారంలోనే విశ్రమించినట్లుగా భావించవచ్చు. నెక్స్ట్, అంతగా పరాధీనమైపోయిన రంగస్థలాలన్నింటినీ తిరిగి తన హస్తగతం చేసుకోవటానికి మహాశివుడు ఓ ధర్మయుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది. నిజానికి అదే ఓ కురుక్షేత్రం, ఓ భీకర సమరం. అసలైన సిసలైన శివుడు ధర్మం కోసం అసురుడితో చేసే ధర్మయుద్ధం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాశివుడికి చాలా బాగా తెలుసు ఏమని, తనని తాను ఉపసంహరించుకుంటే జరగబోయే పరిణామక్రమం ఎలా ఉంటుంది, ఇది పూర్తిగా భౌతికతలోకి వెళ్ళిపోతుంది, వ్యవస్థలన్నీ మానవత్వంతో కలుషితమైపోతాయి అని తెలిసి, అంటే మన చేతకానితనం మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో ఆయన శక్తి మీద కూడా ఆయనకు అంతే నమ్మకం ఉంది. అది అంతటి యోధుడు మహాశివుడు. జరగబోయే పరిణామక్రమం ఎలా ఉంటుందో తెలుసు, దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసు. అయినా దేహదారి యొక్క స్వేచ్ఛకు ఆయన అడ్డు రావట్లా. దేహదారి ఎక్కడి దాకా భౌతికంలో ఉండాలో, ఎక్కడ అతడు భౌతికంలో కొట్టుమిట్టాడితే అతడి ఎదుగుదలకి అవరోధంగా ఉంటుందో బాగా తెలుసు. ఇప్పుడు ఒక 10th క్లాస్ చదువుతున్నాడు అనుకో, వాడు ఎక్కడి దాకా ఆడుకోవాలి, ఎక్కడి దాకా ఆడుకుంటే వాడి ఎదుగుదలకి అవరోధంగా వస్తుందని వాళ్ళ అమ్మ వీపు మీద విమానం మోత, వాళ్ళ నాన్న బెల్ట్ తీసి విమానం మోత మోగిస్తారు. ఎక్కడ చెయ్యాలి, ఎంతసేపు ఆడుకోవాలి అనేది ఎవరికి తెలుసు? బిడ్డకు తెలుసా, వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసా? ఎవరికి తెలుసు? అమ్మ నాన్నకు తెలుసు. ఆ తల్లికి తెలుసు ఎక్కడి దాకా ఆడుకోవచ్చు, ఇంకా ఆడుకుంటే ఎక్కడ ఇతడి ఎదుగుదలకి ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే మన హృదయాంతరంగంలో కొలువయ్యున్న మహాశివుడికి, ఆ యోధుడికి, ఆ రుద్రుడికి, ఆ రౌద్రమూర్తికి, సజీవంగా ఉన్న మహాశివుడికి జన్మాంతరాల్లో తన పరమాత్మ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చడం అనే ఏకైక లక్ష్యంతో పరితపిస్తున్న ఆ యోధుడికి దేహం ఎక్కడి దాకా భౌతికంలో ఉండాలి, ఇంకా ఎక్కడ భౌతికంలో ఉంటే ఆధ్యాత్మిక లక్ష్యం చేజారిపోతుందో బాగా తెలుసు. కాబట్టి ఆయన స్వేచ్ఛని ఇచ్చాడు. స్వేచ్ఛని ఇవ్వటం వల్ల జరిగే పర్యవసానాన్ని గుర్తెరిగాడు. ఆయనకి దేహం యొక్క, అంటే దేహదారి యొక్క చేతకానితనం మీద ఎంత అవగాహన ఉందో, తాను ఎట్లాగైనా సాధించగలుగుతానని తన మీద తనకంత విశ్వాసం కూడా ఉన్నదని సాధకులు గమనించగలగాలి.
నా ఉద్దేశం అయితే ఈ రెండు వాక్యాలకి ఇంతకుముందు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్టు నాకు గుర్తులేదు, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను, ఒకసారి చదువు. ఇట్ ఈస్ ద డార్క్ నైట్ ఆఫ్ ద సోల్, ఇట్ ఈస్ ద సోల్ స్ట్రగల్. వివేకామృత భాష్యభూషితం. ప్రతి జన్మలో ఆత్మచైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడు ఓ నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఎంచుకునే భూతలంలోకి విచ్చేశాడు. తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి దోహదపడే ఆజ్ఞలని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆ ఆజ్ఞలని ఆ దేహదారి దేహం శిరసా వహించాల్సి ఉంటుంది. కానీ ఆ దేహం పసిప్రాయంలో ఉన్నప్పుడు ఆ ఆజ్ఞల్ని శిరసా వహించగలిగే శక్తి కొరవడుతుంది. ఆ దేహదారి యవ్వన ప్రాయంలోకి ప్రవేశించినప్పుడు మరో బిడ్డకి జన్మనివ్వటానికి దోహదపడే రసాయనిక ఉద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉత్తేజితమవ్వటం వలన అందుకు వెసులుబాట్లు కల్పించే రీతిగా ఆత్మచైతన్యం లేదా మహాశివుడు ఉద్దేశపూర్వకంగానే ఒక నిద్రాణమైన స్థితిలోకి ప్రవేశిస్తాడు. ఆ స్థితిని మానవుడి పరిభాషలో నిద్రతో సరిపోల్చవచ్చు. కానీ ఎప్పుడైతే మహాశివుడు నిద్రావస్థలోకి ప్రవేశించాడో అప్పుడు ఆత్మచైతన్యం యొక్క అత్యంత శక్తివంతమైన మానసిక, మస్తిష్క, శారీరక క్షేత్రాలన్నీ పరాధీనం అయిపోతాయి. పూర్తి స్థాయిల్లో భౌతికత, మానవత్వం, మోహం, అసురుడి దర్శకత్వం మొదలైన వాటితో పూర్తి స్థాయిల్లో కలుషితమైపోయి ఉంటాయి. ఆ స్థితిని శివరాత్రిగానే అభివర్ణించవచ్చు, ఓ పీడకలగానే అభివర్ణించవచ్చు. శివరాత్రిగానే అభివర్ణించవచ్చు, శివుని రాత్రిగానే అభివర్ణించవచ్చు. శివరాత్రిగానే అభివర్ణించవచ్చు, శివుని రాత్రిగానే అభివర్ణించవచ్చు. ఆ స్థితిని శివరాత్రిగానే అభివర్ణించవచ్చు, శివుని రాత్రిగానే అభివర్ణించవచ్చు, ఓ కలగానే అభివర్ణించవచ్చు. నిగూఢమైన మహాశివుడు గాఢాంధకారంలోనే ఓ పీడ కలతోనే సరిపోల్చవచ్చు. ఆ స్థితిని శివరాత్రిగానే అభివర్ణించవచ్చు, శివుని రాత్రిగానే అభివర్ణించవచ్చు, ఓ పీడ కలతోనే సరిపోల్చవచ్చు. నిగూఢమైన మహాశివుడు గాఢాంధకారంలోనే విశ్రమించినట్లుగానే అభివర్ణించవచ్చు. అంతగా అది విస్మరించినట్టు అని రాసుకోవద్దు. ఎవరు విస్మరించడం అంటే మర్చిపోవటం, చూసుకోండి. విశ్రమించినట్టుగానే భావించవచ్చు. అంతగా పరాధీనమైపోయిన రంగస్థనాలన్నింటినీ తిరిగి తన హస్తగతం చేసుకోవటానికి మహాశివుడు ఓ ధర్మయుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది. నిజానికి అది ఓ కురుక్షేత్రం, ఓ భీకర సమరం. అసలైన సిసలైన శివుడు ధర్మం కోసం అసురుడితో చేసే ధర్మయుద్ధం. అసలైన శిశులైన శివుడు ధర్మం కోసం అసురుడితో చేసే ఓ ధర్మయుద్ధం. అండ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ సేయింగ్ హియర్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది అర్జెస్ ఆఫ్ ది సోల్, విచ్ ఈస్ ది మెమరీ ఆఫ్ ది స్పిరిట్ బ్రేకింగ్ త్రూ, అండ్ ఇట్ ఈస్ ఎ వార్ దట్ ఎన్ష్యూస్. This war can go on through the rest of one's entire life. And who is battling? The battle creates manic, depressive people. It indeed creates depressive people. It creates unhappy people. It creates impatient, angry, short-fused people. Does this sound familiar? Because in this hour of the soul and its birth, it is contradictory to what the mindset of the human that it is occupying has become. Now it is the hour to make itself known. Now it is the hour of the soul to make itself known. ఈ శ్లోకంలో సారభూతమైన అంశం అంటే మనం లెక్కలు నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కటి ఈక్వేషన్ తీసుకుంటుంటామే, ఒక్కొక్కటి ముందు ఈ చిక్కుముడి తీస్తాం, దాని తర్వాత తీస్తాం. దీన్ని తీయాలంటే సమరశంఖారావం, యుద్ధము, ధర్మయుద్ధము అవన్నీ చెప్పిన ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని ఇంకొంచెం మనకు అందుబాటులోకి తేవడానికి, మరింత సరళంగా చెప్పడానికి వారి ప్రయత్నం. ఏమన్నారంటే అడ్జస్ ఆఫ్ ది సోల్ అన్నారు. ఏమన్నారు? ఆత్మ నుంచి వచ్చే ప్రేరణ, ఆత్మవాణి, నన్ను ఆవిష్కరించమని ఆత్మ నుండి వచ్చే ప్రేరణ, మౌన వ్యాఖ్యానం. ఏంటది? అడ్జస్ ఆఫ్ ది సోల్. మనలో సజీవంగా ఉన్న మహాశివుడు తనని ఆవిష్కరించమని చేసే ఆర్తనాదాలు, అభ్యర్థనలు, ఆత్మ నుంచి వచ్చే ప్రేరణలు,
ఆత్మవాణి, ఆక్రందనలు, అర్జస్ ఆఫ్ ది సోల్, ఆత్మ చైతన్యం నుంచి వచ్చే ఆర్తనాదాలు, ప్రేరణలు. ఆ అర్జస్ ఆఫ్ ది సోల్ని ఎంత బ్యూటిఫుల్గా అన్నారంటే విచ్ ఈస్ ది మెమరీ ఆఫ్ ది స్పిరిట్. ఆ అర్జస్ ఆఫ్ ది సోల్ ఎవరంట? అదే మెమరీ ఆఫ్ ది స్పిరిట్. అంటే మనలో ఉన్న మనమే అయ్యున్న మన నిజతత్వమైన ఓంకారీశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, స్వయంభూగా తనంతట తానుగా స్పృహలోకి వచ్చిన ఆ మహాశివుడి యొక్క శాశ్వత స్మృతి పదం నుంచి వస్తున్న ప్రేరణలు అన్నారు. ఏంటి? మనలోనే ఉన్న మనమే అయిన మన నిజతత్వమే అయిన స్వయంభూగా ఆవిర్భవించిన దివ్యమైన కాంతి పుంగ్యం యొక్క శాశ్వత స్మృతి పదంలోంచి ఆయన విశ్రమించాడు కానీ విస్మరించలేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన విశ్రమించాడు కానీ విస్మరించలేదు. అందుకు నేను జాగ్రత్తగా రాసుకోమని చెప్పా. అక్కడి నుంచి వస్తున్న ప్రేరణలు. సో ఈ తర్వాత ఏమన్నారు? బ్రేకింగ్ త్రూ. అది ఇవన్నీ బద్దలు కొట్టుకుని రావాలి. సో ఇక్కడ దాన్ని నిలువున చీల్చి ఆయన బయటకు రావాలి. అంటే మబ్బు పొరలు చీల్చుకుని సూర్య అరుణోదయ కాంతి కిరణాలు ప్రజ్వలించుతున్నట్టుగా రావాలి ఆయన. సో ఇక్కడ ఈ శ్లోకంలో మీకు మూడు సుశబ్ద శిల్పాలు. ఫస్ట్ అర్జస్ ఆఫ్ ది సోల్, నెక్స్ట్ మెమరీ ఆఫ్ ది స్పిరిట్, థర్డ్ బ్రేకింగ్ త్రూ. ఈ శ్లోకంలో ముఖ్య అంశాలు, ముఖ్య భూమిక పోషిస్తున్నవి అవి. తొలి పరిచయంలోనే మనకేమేమి రాయాలి? అర్జస్ ఆఫ్ ది సోల్, మెమరీ ఆఫ్ ది స్పిరిట్, బ్రేకింగ్ త్రూ. ఈ మూడు రాసేసుకోండి. సో ఫస్ట్ అర్జస్ ఆఫ్ ది సోల్ కింద రాసుకోండి. అర్జస్ ఆఫ్ ది సోల్ అంటే ఎందుకు అది చెప్పారంటే భీకర యుద్ధం జరుగుతుందని అంతకుముందు చెప్పారు కదా. ఓ సమర శంఖారావం పూరిస్తాడని చెప్పారు కదా. అసురుడితో చావో రేవో అన్న చందంగా యుద్ధాన్ని ప్రకటిస్తాడు. పరాధీనమైపోయిన తన మహాసామ్రాజ్యాన్ని పునఃప్రాప్తించుకోవటానికి ఓ సంకుల సమరానికి శంఖారావాన్ని పూరిస్తాడు అని చెప్పారు కదా. కానీ యాక్చువల్గా వార్ సీన్, ఆ సినారియో ఎలా ఉంటుందో, నెక్స్ట్ పారాగ్రాఫ్లో చెప్పాడు. మనం అనుకున్నట్లుగా గిరి గీసుకుని ఆళ్ళు ఇళ్ళు కొట్టుకోవటం, మనం అనుకున్నట్టుగా ఇరుపక్షాలు సేనని మోహరించటం, ఆ భౌతికమైన యుద్ధంతో పోల్చారు. దాని గంభీరత్వాన్ని పోల్చడానికి భౌతికమైన యుద్ధంతో పోల్చారు. దాని నిజరూప దర్శనం చేసేటప్పటికి అది ఒక రకంగా చెప్పాలంటే అర్జస్ ఆఫ్ ది సోల్. అంత తీవ్రమైన పదజాలాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి అర్జస్ ఆఫ్ ది సోల్. అర్థమైందా? ఎలా ఉంటుందంట? ఆ మన హృదయాంతరంగంలో సజీవంగా కొలువయ్యున్న మహాశివుడు తన ఆధ్యాత్మిక లక్ష్యాల్ని నెరవేర్చమని నిన్ను మొరపెట్టుకుంటాడంట, నిన్ను అభ్యర్థిస్తాడంట, కొన్ని ప్రేరణల్ని ప్రేరేపిస్తూ ఉంటాడంట, మౌన వ్యాఖ్యానం ద్వారా నీతో ముచ్చటిస్తూ ఉంటాడంట, చెవిలో గుసగుసలాడుతుంటాడంట, గుసగుసలాడుతుంటాడు. కానీ ఈ గుసగుసలు దీనికే వినిపించట్లా, అలా ఉంది పైన అని పరిస్థితి. చూసారు ఎంత తేడా ఉందో భౌతికానికి ఆధ్యాత్మికానికి? అది బాబు ఇప్పుడు అర్థమైంది ఆధ్యాత్మికత ఎందుకు అరుదుగా ఉంటుందో. రాసుకోండి. మునుపటి ప్రవచనంలో మహాశివుడు భౌతికతతో ఓ సంకుల సమరం చేసి శత్రువుని తుదముట్టించి పరాధీనమైపోయిన తన మహాసామ్రాజ్యాన్ని తిరిగి తన హస్తగతం చేసుకుని తన భావుకతను అభివ్యక్తీకరించి తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడని ఉపదేశించారు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మనకెంత సౌభాగ్యము. అత్యంత నిగూఢమైన మహాశివుడి గురించి ఉపదేశించిన ఉపదేశామృతం అదొక్కటి మర్చిపోద్దు. అదొక్కటి పరుచుకుంటే ఈ గ్రంథం అంతా మీకు పవిత్రమైన సుభాసనతో ఉంటుంది, గౌరవాస్పదంగా ఉంటుంది. ఎ సెర్మోనియస్ ఫ్రాగ్రెన్స్ విల్ హ్యాపెన్ ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ టీచింగ్ అబౌట్ మహాశివ. అదొక్కటి పట్టుకుంటే మీకు అంతా చాలా తేట పడుతుంది. నెక్స్ట్, ఈ నిర్దిష్టమైన
తరుణంలో ఆ సంకుల సమరం యొక్క నిజ రూపాన్ని దర్శింపజేస్తున్నారు. నెక్స్ట్ పేరా. మొదటిగా మహాశివుడు విశ్రమించారే తప్ప విస్మరించలేదని సాధకులు గుర్తెరగగలగాలి. ఆ భీకర్ పోరుని మహాశివుడు వినయపూర్వకంగా చేసే విన్నపాలతోనే శ్రీరాముడు అభివర్ణించారు. ఆ విన్నపాలు వెనక దాగి ఉన్న శివుని అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నాన్ని గావిద్దాం. 3 చుక్కలు పెట్టి కింద రాయండి. కొన్ని వందల వేల జన్మలుగా మహాశివుని యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడకుండానే నీరు కారిపోతూ ఉన్నది. ఫుల్ స్టాప్. ప్రతి జన్మలో మానవుడు ఈ భౌతికమైన లాలసలోనే, లంపటంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మహాశివుని యొక్క ఆర్తిని పూర్తిగా విస్మరిస్తూనే ఉన్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మానవుడు ప్రతి జన్మలో తన ఆకలిని పూర్తిగా తీర్చుకుంటున్నాడు తప్ప మహాశివునికి మాత్రం పట్టెడన్నం పెట్టడానికి ప్రయత్నించట్లేదు. ఓ మెతుకు కూడా రాల్చట్లేదు. ఇన్ని జన్మలుగా నిరీక్షిస్తున్న తన ఆకలిని తీర్చమని మహాశివుడు మానవుడికి చేసే అభ్యర్థన, ఆర్తనాదం అది. అభ్యర్థన అది, ఆర్తనాదం అది. ప్రతి జన్మలోలా ఈ జన్మలో కూడా ఆ మానవుడికి మహాశివుడు తగిన స్వేచ్ఛనిచ్చాడు. ఆ మానవుడి ముచ్చట్లన్నిటినీ తీర్చాడు. మానవుడి అన్ని ముచ్చట్లు తీర్చిన తర్వాత తన ముచ్చట తీర్చమని మహాశివుడు మానవుడిని నివేదించుకుంటున్నాడు. నెక్స్ట్ భౌతికత, భౌతికత, భౌతికత. భౌతికపరమైన బంధాలు, బాంధవ్యాలు, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, వీటి నడుమ ఇంకా ఎన్ని వత్సరములు బందీగా గడుపుతావు అని సూటిగా మహాశివుణ్ణి, మానవుణ్ణి నిలదీయడమే ఈ మౌన వ్యాఖ్యానంలో స్ఫుటంగా దర్శనమిస్తుంది. నువ్వు అనుకునే ఈ భౌతికత అంతా తాత్కాలికమే. నీటి మీద రాసిన రాతల్లాంటివే. నీటి మీద రాసిన రాతల్లాంటివే. విస్తారమైన విస్తుపోయే నీ మహా ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని, నీ శాశ్వతత్వాన్ని నీ హస్తగతం చేసుకోమని ఆ గురువు తన శిష్యుడికి ఉపదేశించిన పాఠ్యాంశాలతోనే శివుని యొక్క ఈ ప్రేరణల్ని సరిపోల్చవచ్చు. బిడ్డ ఒకే అన్ని భావనలకి ఒక ఏడుపుతోనే ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ఏడుపు ఒకటే ఉన్నా తల్లికి అర్థమైపోద్ది తను ఎందుకు ఏడ్చాడు. అలా ఈ విన్నపాలు వెనక ఇంత ఉంది. మనకి విన్నపాలలానే ఉంది, కానీ ఆ విన్నపాల వెనక ఇంత రోదన ఉంది. ఆ విన్నపాల వెనక మహాశివుని యొక్క అంతరంగం మీకు తెలియాలని మీరు ప్రబోధిస్తున్నప్పుడు, ఏదో అర్జిస్ అన్నప్పుడు అర్జింగ్ ఆఫ్ ది సోల్లో చాలా ఉంది. ఆయన ఆక్రోశం, ఆయన ఆక్రోశం, ఆయన పడిన ఇబ్బంది, ఇవన్నీ తెలియాలని నేను చెప్తున్నాను అనమాట. అంత ఇబ్బంది ఉంది ఆయనకి. ఎన్ని జన్మలుగా యాశాలు ఇలా సాగుతున్నాయి చూడండి. ఆయన అవస్థ, ఆయన ఆక్రందన, ఆయన ఆక్రోశం అంతా ఆక్రందనలో తెలియజేస్తున్నాడు ఆయన. అందుకని కొంచెం విపులంగా చెప్పాల్సి వచ్చింది. అర్జెస్ ఆఫ్ ది సోల్ ఏంటది? పాఠ్యాంశం ఏంటి? దాన్ని తెలుగులో విన్నవించుకోవాలంటే, మానవుడు విస్మరించిన మహాశివుడు విన్నవించుకుంటున్న విన్నపాలు.
మానవుడు పూర్తిగా విస్మరించిన దాన్ని ఆంధ్రీకరించాలంటే మానవుడు పూర్తిగా విస్మరించిన మహాశివుడు. అర్జెస్ ఆఫ్ ది సోల్, మానవుడు పూర్తిగా విస్మరించిన మహాశివుడు విన్నవించుకుంటున్న విన్నపాలు. మానవుడు పూర్తిగా విస్మరించిన మహాశివుడు. ఇతనికి శివుడు అనగానే వాళ్ళ ఆవిడ పార్వతి, వాళ్ళ పెద్ద కొడుకు అయ్యప్ప, రెండో కొడుకు వినాయకుడు, పెద్దోడు సుబ్రహ్మణ్య స్వామి, ఈ నలుగు పోసుకుంటున్నప్పుడు ఇది ఆ పేరంటానికి పిలిచినప్పుడు మామగారిని సరిగ్గా ఈ శివుడే గుర్తున్నాడు కానీ హృదయాంతరంగంలో కొలువైన శివుడి గురించి పూర్తిగా విస్మరించేశాడు. దురదృష్టం అది. ఎంతసేపు శివుడు అనగానే మన ఇతిహాస పురాణాలు ఉపదేశించిన ఆ బాహ్యార్థాలు తీసుకున్నాడు తప్ప అతడి అంతరార్థాలు తీసుకోవాలి. మహాశివుడు రౌద్రంగా తిరగబడి ముక్కల కింద నరికింది మామగారిని కాదు, భౌతికతని. మహాశివుడు ముక్కల కింద నరికింది మామగారిని కాదు, ఆ భౌతికమైన బంధాలు బాంధవ్యాలే సర్వస్వం అనుకుని తల్ముల్కలు అయిపోయినాడే, వాటిని ఆయన తెగ నరికాడు, ముక్కల కింద నరికాడు అన్నమాట. అంతేగాని సో అర్జింగ్స్ ఆఫ్ ది సోల్ అన్నప్పుడు నా మదిలో స్ఫురించిన భావుకత, ఇప్పటికే మానవుడు పూర్తి స్థాయిలో విస్మరించిన మహాశివుడు మానవుడికి విన్నవించుకున్న విన్నపాలు. ఆ విన్నపాల్లో వీడు విన్నపాలు ఎంత అంటే ఒక్కటి కూడా వినలా. మహాశివుడు విన్నవించుకుంటున్న విన్నపాల వెనక ఆ మహాశివుని యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నాన్ని గావిస్తున్నాం. మానవుడు ఈ వ్యవహరించే వ్యవహార శైలి వలన మానవుడు ఏం నష్టపోతున్నాడో మహాశివుడికి చాలా బాగా తెలుసు. ఆధ్యాత్మిక మహాసామ్రాజ్యంలో సింహాసాధినేతుడిగా ఎదగాల్సిన మానవుడు మంకు పట్టుపట్టి కావాలని అజ్ఞానం అంతా స్వాగతించి, ఒకవేళ అజ్ఞానం వెళ్ళిపోతున్న ఇటు తలుపు కొట్టి పిలిచి రమ్మని తనలో కూర్చోబెట్టుకుంటున్నాడు. దాని యొక్క పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో అతడికి తెలుసు. ఉదాహరణకి గరుడ పురాణం 2వ ప్రకరణం 49వ పేజీలో మనందరం చూసాం. శ్రీ మహావిష్ణువు అన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు. ఇది 2వ ప్రకరణం 49వ పేజీలో ఏం రాసింది సార్? ఎవరైతే యముడు ఉన్నాడని, ఏమన్నారు ఆయన? యముడు ఉన్నాడని, మరణాంతరం అతడి చేతికి చిక్కాల్సి వస్తుందని, ఈ జన్మలో తాను చేసిన పాపాలన్నిటికీ అక్కడ చిత్రవదలు అనుభవించాల్సి వస్తుందని నమ్మి ఆ పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి ఉన్న తరుణోపాయం పుణ్యాన్ని చేయటమేనని, ఇంకా తన జన్మలో ఎన్ని రోజులు మిగిలిన్నాయి, చేసిన పాపాలని సరిదిద్దుకోవడానికి తాను ఇంకా ఎన్ని పుణ్యాలు చెయ్యాలని లెక్కేసుకుని విష్ణు కథాశ్రవణాన్ని, పుణ్య కార్యక్రమాలని ఇవన్నీ చేస్తూ ఉంటాడో అతడు దాంట్లో ఇరుక్కుపోతాడు. అతడిని ఆ పుణ్యమే రక్షిస్తుంది. అంటే ఇంత కఠినంగా చెప్పక్కల్లా, అది కావాలని వాళ్ళు చెప్పారు కానీ. సో ఎవడైతే యముడు ఉంటాడని, ఎవడైతే మరణాంతర జీవితంలో నరకయాతల్ని అనుభవించాల్సి వస్తుందని నమ్ముతాడో అతడికి మాత్రం అవన్నీ నిజం అవుతాయని చెప్తున్నాడు. సేమ్ కర్మ సిద్ధాంతంలో మనం ఏం చెప్పామో అదే చెప్పారు. మరి అలాంటప్పుడు వీడు ముచ్చటగా ఇంకా స్పీచెస్ ఫ్రీ అని, ఆయన వాగ్దాటి బాగుంటుందని, అంటే ఆ పద ప్రయోగంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక సొగసైన పదప్రయోగం అంతా ఆయన గొంతులో ఉందని వాటికి ముచ్చట పడిపోయి వింటే ఆ విషం ఎలా వెళ్తుంది, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో మహాశివుడికి తెలుసు. నువ్వు వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించటం వల్ల, వినకూడనివన్నీ వినటం వలన, అత్యంత ప్రేమతో నువ్వు అజ్ఞానాన్ని నీ లోపలికి స్వాగతించటం వలన దాని యొక్క పర్యవసానం, పరిణామక్రమం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసు. కాబట్టి అలాంటి చేష్టల్ని చేయవద్దని మహాశివుడి యొక్క అభ్యర్థనలో నాకైతే స్పష్టంగా దర్శనమిస్తాం. దీన్ని కుదించి చెప్పాలంటే మానవుడు మానవత్వం అనే మాదక ద్రవ్యాన్ని
పీకల ద్రాక గ్రోలి సతమతం అయిపోతూ ఉంటాడు. పని కట్టుకున్న అజ్ఞానాన్ని స్వాగతిస్తూ ఉంటాడు, రారమ్మని పిలుస్తూ ఉంటాడు. ఎన్ని వదంతులని ప్రేమిస్తాడో, ఎంత అజ్ఞానాన్ని ఇష్టపడతాడో. ఉదాహరణకి చెప్పినట్లుగా మహాశివుడు శ్మశానంలో ఉంటాడని, పెద్దలు పూజ్యులు వారు ఆయన మహాశివుడు శ్మశానంలో ఉంటాడని, అలాగే యముడు ఉంటాడని, నరకం ఉంటుందని ఇవన్నీ చెప్తున్నప్పుడు చేదు మందుని తీయని గుళికలో వేస్తారు డాక్టర్ గారు. నాలిక తీయందనాన్ని చప్పలించే లోపల, చేదొచ్చే లోపల మందు లోపలికి వెళ్ళిపోద్ది. నాలికేమో తీయదనాన్ని చప్పరిస్తుంది, లోపలికేమో చేదు వెళ్ళిపోతుంది. అలా ఆయన తీపి గుళికల్లో విషాన్ని కూర్చి ప్రయోగిస్తాడు. మన తీపి చూసుకుంటాం, విషం లోపలికి వెళ్ళిపోతుంది. వారిని నేను వ్యక్తిగతంగా ఏమనట్లా, కానీ మహాశివుడి యొక్క ఆర్తనాదాలు, అరెరే వినకూడని వింటున్నావే, తెలుసుకోవాల్సినవి తెలుసుకోవట్లేదే, తెలుసుకోకూడని దానికి అంత ప్రాధాన్యతనిస్తున్నావే, తెలుసుకో 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 అని ఆ మహాశివుడి యొక్క ఆర్తనాదాలు ఆ అభ్యర్థనలో స్పష్టంగా నాకైతే స్ఫుటంగా దర్శనమిస్తుంది. అది తర్వాత పారాగ్రాఫ్. ఇప్పుడు రాసుకోబోయే పారాగ్రాఫ్ అది రాసుకోండి. మానవత్వం అనే మాదక ద్రవ్యాన్ని పీకల ద్రాక గ్రోలి, మానవత్వంతో మదించిపోయిన దేహదారి యోచించకూడని రీతిలో యోచిస్తూ ఉంటాడు. అజ్ఞానాన్ని ప్రీతిపూర్వకంగా స్వాగతిస్తూ ఉంటాడు. ఇతడు ప్రీతిపూర్వకంగా స్వాగతిస్తున్న అజ్ఞానం ఎంత విషతుల్యమైనదో, దాని పర్యవసానాలని ఎన్ని జన్మలు అనుభవించాల్సి వస్తుందో పూర్తిగా తెలిసిన మహాశివుడు ఆ అజ్ఞానానికి దూరంగా ఉండమని మౌనంగానే మానవుణ్ణి అభ్యర్థిస్తున్నాడు. నెక్స్ట్, ప్రతి జన్మలో అసురుడు కోసమే మానవుడు జీవిస్తున్నాడు. ప్రతి జన్మలో అసురుడు కోసమే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఆ అసురుడు పూర్తిగా మోహప్రేరేపితుడై జీవిస్తూ ఉంటాడు. ఆ అసురుడు అనునిత్యం ద్వేషం, పగ, ప్రతీకారం మొదలైన వాటిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ అసురుడు దర్శకత్వం ఎంత ప్రమాదకరమైందో తెలిసిన మహాశివుడు అసురుడి మోసానికి లొంగిపోవద్దని మౌనముని తన ఆక్రందనని అభివ్యక్తీకరించిన వైనమది. కింద రాసుకోండి. ఆ మౌనముని చేస్తున్న మౌన వ్యాఖ్యానంలో అన్ని నిగూఢమైన భావసౌరభాలు, ఆక్రందనలు, ఆత్మఘోషలు, ఆధ్యాత్మిక పాఠ్యాంశాలు, జ్ఞానపు సుప్రభాత గీతికలు, సమర శంఖారావాలు, ప్రేమలేఖలు, ఎన్నో హెచ్చరికలు పొసిగి ఉంటాయి. ఇన్ని ఉంటాయండి, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ ఉంటాయి. ఆయన జస్ట్ ఆయన ఎందుకంటే మానవుడి బ్రెయిన్లో జ్ఞానం ఉంటే ఫిగర్ అవుట్ చేయగలుగుతాడు. ఇది ఇన్ఫ్యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఫిగర్ అవుట్ చేయగలుగుతారు. తర్వాత మీ బ్రెయిన్లో ఇవన్నీ ఉంటే ఆయన ఆక్రందనలన్నీ మీకు అర్థమవుతుంటాయి. అది ప్రాబ్లం వ్యవస్థ.